అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రీ కరుణ గలవాడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖదుఖముల యందు సమభాగము గలవాడును, ఓర్పు గలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహలేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయేతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గురించి సదా మననము చేయువానికి వాని యందు అనురాధకు అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగముతో గూడుకొనిన మనసు కలవాడు సమస్త చరాచర ప్రాణికోట్ల యందును సమదృష్టి గలవాడై తన్ను సర్వభూతములందున్న రానిగాను సర్వభూతములు తన ఎందున్నవిగాను చూచుచున్నాడు. థ్యాంక్ యూ. ఇవి భగవద్గీతలో ఉన్న అత్యద్భుతమైన శ్లోకాలు. మా దృష్టిలో అందరినీ సమానంగా చూడడము, ఎవరి పట్ల ద్వేషముల భావన లేకపోవడము, అది అనేది చాలా గొప్ప విషయము. అన్ని ప్రాణుల పట్ల దయ కరుణ కలగడం అనేది చాలా హయ్యెస్ట్ క్వాలిటీస్ అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ప్రతి అక్షరం కూడా అక్షర లక్షలు విషయవాంఛలను గూర్చి సదా మననము చేయి.